హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బావ పన్నగం, యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్టు, లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మీకు జరుగుతుందో మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పబోతాను. అలానే పేరే పెన్నిది, పేరే విజయం, పేరే మరణం అని మళ్ళీ ఒకసారి నిరూపితమైంది. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ విషయాలు కూడా. కొంచెం అయితే నేను చెప్పే విషయాల్లో పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి కదా. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లో అయితే అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో. ఒకసారి మేము గూగుల్లో చూసి చెప్తాం కాబట్టి ఒకసారి అప్ అండ్ డౌన్ ఉండవచ్చు, కానీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్తో లైఫ్ టైం గ్రాఫ్ కానీ వేదిక్ రీడింగ్ కానీ అద్భుతంగా మీకు ప్రిడిక్షన్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మనం అఫర్మేషన్ చేస్తున్నాం సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,30,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాగా మీకు ఎంతగా ఉన్నో కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. మీరు కూడా మ్యాజిక్ బాటిల్ వాడండి, నాలాగా కోటీశ్వరులుగండి. సాధ్యమవుతుంది, అసాధ్యం ఏదీ లేదు. అలా అనాలి, తాగాలి, అంతే. అంతేనా గురుజీ, నేను రోజు తాగుతున్నా, ఒక రూపాయి వస్తుంది అంటే పని చేయట్లేదా? స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేయాలి కదా. ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఎవరికైతే ఈ మ్యాజిక్ బాటిల్ పైన స్టిక్కర్స్ ఉన్నాయో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి లక్కీ స్టిక్కర్స్ తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే కొరియర్ సర్వీస్ ద్వారా పొందొచ్చు. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్దాం. సో అమృత ప్రణయ్ అనే ఈ పేరు తప్ప అసలు ప్రణయ్ ఇంకా ఆ పేరు పూర్తి పేరు ఏంటిది? ప్రణయ్ పెరుమల్ల అనేది ప్రణయ్ యొక్క పూర్తి పేరు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చాలా వెతికాను గూగుల్లో. వెతికితే ఆయన శిలాఫలకం ఏదో ఉన్నదో, మరణం తర్వాత ఆయన ఏందో దాంట్లో చిన్నగా దొరికింది. అది ఒరిజినల్ కాదో నాకే తెలియదు, దాని ప్రకారంగా నేను చెప్తున్నాను. ఒకవేళ ఒరిజినల్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆయన మరణించిన డేట్ అయితే మీ అందరికీ తెలుసు, అది కూడా చెప్తున్నాను ఈరోజు. సో ఇవన్నీ ఫాలో చేయాలి మీరు, ఈ మ్యాజిక్ బాటిల్ని, తర్వాత ఈ పంచరత్నాల్ని. సో నేమ్ ఈజ్ ఫేమ్ అంటున్నాను కదా, ఈ పంచరత్నాల్ని ఫాలో చేయాలి ఖచ్చితంగా. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఈ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకుంటే ఒక వ్యక్తి ఉన్నంత స్థాయికి వెళ్తున్నాడని తెలిసినప్పుడు నీవు నీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటావు. ఒక వ్యక్తి ఉన్నంత స్థాయికి వెళ్తున్నాం, మీ వ్యాపారం సరిగ్గా వెళ్తుంది, మనము రాంగ్ డెసిషన్ తీసుకోము, మనం ఎప్పుడు కింద పడిపోతున్నామో చాలా జాగ్రత్తగా ఉంటాం మన జీవితంలో. ఇది లైఫ్ టైం గ్రాఫ్ ఒక గూగుల్ మ్యాప్ లాగా, లైఫ్ మ్యాప్ లాగా చెప్తుంది. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. నమ్మాలి, నమ్మి తీరాలి. నంబర్లు విశ్వాన్ని నడిపిస్తాయి, విశ్వం ఆశీర్వాదమిస్తుంది. ఓకేనా? సో ఈరోజు నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే మ్యారేజ్ డేట్ల గురించి చాలా వీడియోలు చేశాను నేను. సో ఇది అమృత ప్రణయ్ యొక్క మ్యారేజ్ డేటు ఆర్య సమాజంలో జరిగింది. మాది కూడా ఆర్య సమాజంలో జరిగింది. మాది జూన్ 3వ తారీఖు 2007లో జరిగింది. కానీ వీళ్ళది 2018 జనవరి 30వ తారీఖు జరిగింది. ఒక్కసారి మ్యారేజ్ డేట్ చూసుకొని 30కి 3 వేసినాం, 1కి 1 వేసినాం. ఇదిగో 2018 అని అంటే సో ఆ 18ని 9 వేసినాం. ఇదిగో ఈ 2 ఇక్కడ వేసినాం, మొత్తం కొడితే 15 వచ్చింది. 6 అవుతుంది, 3 6. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి కాంబినేషన్ కానే కాదు. మ్యారేజ్ అయిన నుంచే కదా వీళ్ళందరికీ లొల్లయింది. సో మ్యారేజ్ డేట్ అనేది చాలా 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 కీలకం రా అని మొత్తుకుంటున్నా వీడియోలలో. ఎవడు పట్టించుకోడే. అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా, ఎగిరిపోయి చేసుకున్నా, ఆకాశంలో చేసుకున్నా, సముద్రంలో చేసుకున్నా, నువ్వు షిప్లో చేసుకున్నా, ఎక్కడ విమానంలో చేసుకున్నా, మ్యారేజ్కి ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ మంచిగా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. ఈ మ్యారేజ్ జరిగిన తర్వాతనే కదా కరెక్ట్గా 9 నెలలకి, అంటే సెప్టెంబర్ 14వ తారీఖు రోజు, అంటే 8 నెలలకే ఆయన్ను అందరూ చూస్తుండగా సుభాష్ శర్మనో సుభాష్ కుమారో సంపేసిండా అది సుభాషిచ్చి, మారుతిరావు కూడా బతకలేడుగా. సో ఇంత ట్రాజడీ చేసింది డేట్ ఆఫ్ మ్యారేజ్. ఓకేనా? ఇంకా ముందుకెళ్దాం. ఇంకా లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్ చెప్తున్నాను కదా, ఇది లైఫ్ టైం గ్రాఫ్లో 2018 సెప్టెంబర్ 14వ తారీఖు ఆయనకు 16 నెంబర్ వచ్చింది, 23 సంవత్సరాలు. అసలు ఎడ్జ్ పాయింట్ వచ్చేసి 5.3 ఉంది. అసలు లైఫ్ టైం గ్రాఫ్లో 9 ఉంది. అసలు చచ్చిపోయే అవకాశమే లేదు, నిండా నూరేళ్ళు ఆయన బతికే అవకాశం ఉంది. మంచి రాజయోగం ఉంది, వేదిక్ గ్రీడ్లో రాజయోగం ఉంది. హయ్యెస్ట్ పాయింట్ ఉంది 2019కి హయ్యెస్ట్ పాయింట్. అంటే ఇంకో 1 ఇయర్ బతికితే ఆయన హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళేది లైఫ్ టైం గ్రాఫ్లో.
మరి ఎక్కడ బతికిండు? సంపడే చంపేశారు. అందుకోసం ఆ 2018లో 16 నెంబర్ వచ్చింది, క్లియర్గా ఇచ్చిన ఆయన 23 సంవత్సరాలు 16 నెంబర్ వచ్చింది. సో ఇట్లా ఉంటుంది లైఫ్ టైం గ్రాఫ్లో. ఈ 16 నెంబర్ వచ్చినా 15 నెంబర్ వచ్చినా, లాస్ట్ ఇయర్ నాకు 15 నెంబర్ వచ్చింది. ఏమైంది? డెంటల్ సర్జరీ, పెద్ద సర్జరీ అయింది. ఈయన దాకా ఉంది, ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది సర్జరీ. ఈడ అర్థమైందా? ఈ 8, 11, 26, 7, 16, 25, 4, 13, 22, 31 ఇవి వస్తే వెరీ డేంజర్. మళ్ళీ 18 కూడా రావద్దు. ఇవన్నీ లైఫ్ టైం గ్రాఫ్లో ఇలా వస్తే ఈ ప్రమాదం. సో ఇక్కడ మనము వేదిక్ గ్రిడ్ తీసుకుందాం. వేదిక్ గ్రిడ్లో 1995 ఫిబ్రవరి 1వ తారీఖు జన్మించిండు. ఫిబ్రవరి 1వ తారీఖు జన్మించిండు కాబట్టి ఇదిగోండి ఆయనకి రాజయోగం ఉందనడంలో సందేహం లేదు. ఇక్కడ నుంచి ఇగో ఇది రాజయోగం, ఇది రాజయోగం ఉంది, రాజయోగం ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయింది సెప్టెంబర్ 14, 2018. ఇదిగో అప్పుడు కేతు మహాదశ జరుగుతుంది. కేతువులో అంతర్దశ మరి కుజుడు నడుస్తున్నాడు. కుజుల్లో మరి ప్రత్యంతర దశ మళ్ళీ కుజుడే, మరి పర్సనల్ రారు, గోచారం మారు. సో అందుకోసమే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం జరిగింది. టోటల్గా 9 అనేది మనకి ఇక్కడ 2 ఉంటే 4 అయింది, యాక్టివేషన్ అయింది. అసలు అద్భుతమైన యోగం 9-5 యోగం, చాలా మేధావి. 1-2 యోగం, చాలా రాజయోగం. ఇంత యోగం ఉన్నా ఇలా ఎందుకు జరిగిందని చెప్తా. ఇప్పుడు చూడండి లైఫ్ టైం గ్రాఫ్లో ప్రాబ్లం అక్కడ వచ్చింది 16 నెంబర్. తర్వాత ఇంకో విషయం చూడండి, ఆయన పేరు అనేది చూడండి ప్రణయ్ పెరమల్ల. సో ఈ మంచి నంబర్లు ఉన్నాయి 51, 66, 51. కానీ ఇది ఒక్కటే మిస్టేక్, ఇది 13 నెంబర్ అవుతుంది, 13 నెంబర్ అవుతుంది. ఇది డెత్ నెంబరు. సో ప్రణయ్ అనే పేరు ఉంటుంది, ప్రణయ్ అంటారు అందరూ. ఈ పి అనే పేరే ప్రాబ్లం అని చెప్తున్నాను కదా. ఎప్పటికి పాండురంగం అంటే ఎంత ప్రాబ్లం ఉండదు నాకు. చాలా ఈరోజు కూడా ఒక పాండురంగం వచ్చిండు. అవును సార్ నా పేరు కూడా పాండురంగం, నా పేరు పాండురంగమే, నీ పేరు పాండురంగమే, సన్న రాకుండా బూడిది రాలినట్టు బాబా పాండురంగం అని నేను అనుకున్నాను. మరి నువ్వు చేంజ్ చేసుకున్నావు. ఈ ప్రణయ్ అనే పేరులోనే 18 వచ్చింది. తర్వాత ఈ పి అనేది ప్రాబ్లం. తర్వాత అమృత ప్రణయ్ అని పెట్టుకున్నది చనిపోయిన తర్వాత, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిటిలో. ఇక్కడ చూడండి ఈ 41 నెంబర్ ప్రపంచాన్ని ఆకర్షించద్దే లేదా వీళ్ళ కేసు. ఈ 58 నెంబర్ చూడండి, ఈడొచ్చింది 13 నెంబర్ డెత్ నెంబర్. అసలు ఇంకో విషయం మీకు అద్భుతంగా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పిల్లల పేర్లు కానీ కంపెనీల పేర్లు కానీ పడని పేర్లలో పెట్టుకోవద్దు. భార్యాభర్తలు అస్సలు ఇట్లుండదు, పడని పేర్లలో పేర్లు ఉండద్దు. చూడండి ఒకసారి, ఏ అనే లెటర్కి పి అనే లెటర్ పడదు. ఇది 1, ఇది 8, అస్సలు పడదు. దీన్ని డీఫేమ్ యోగం అంటారు, విషయోగం అంటారు, పడనే పడదు. అందుకోసం అమృత ప్రణయ్ ఎక్కడ కలిసినారా వాళ్ళు? అరే ప్రేమ గుడ్డిది, కుంటిది, మూగది, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, ఐశ్వర్యం లేదు, ఏవో తొక్క తోలు లేదు. ఇప్పుడు మనుషులు లేరు. ఇప్పుడు ఈ ఒక్క ప్రేమ వల్ల ఒక 10 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. గాయంత తెలియకపోయాయి జనాలకి. ఎన్నో ప్రేమలు వచ్చినాయి, పోయినాయి, చచ్చినాయి, పుట్టినాయి. మా కూడా ప్రేమ ఉంది, అయిపోయింది. కానీ ఈ లెటరు అమృత అండ్ పి అనే లెటరు గింత విధ్వంసం యుద్ధం చేసినాయి చూడు. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నాయి. తెలియదు భార్యాభర్తల పేర్లలో ఏముండాలి, లవర్ల పేర్లలో ఏముండాలి తెలుసుకోవాలి ఫస్ట్. గింత దాకా తెచ్చింది లొల్లి. ఎవరికన్నా ప్రశాంతం ఉందా? అందరు రోడ్డు మీద పడ్డారు. సరే న్యాయం జరిగింది, అద్భుతమైన న్యాయం జరిగింది. చచ్చిపోయిన తిరిగి వస్తారా? ఇప్పుడు ఈ న్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రేమించుకుంటే వాళ్ళు ఆగుతారా? లేచిపోయేట వాళ్ళు ఆగుతారా? ఏది ఆగదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు నేను చెప్పినంత వీడియో ఆగుతుందా? ఇది కూడా ఆగదు. అందుకోసం నేను చెప్పేది ఒకటే, మీ జీవితంలో ఏదేమైనా సరే మీ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది చూసుకోండి. ఇదిగో 2018లో అద్భుతంగా ఆయన లైఫ్ టైం గ్రాఫ్ అద్భుతంగా పైన ఉంది, ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది, రాజయోగం ఉంది ఆయనకు. కానీ 2018లోనే 16 నెంబర్ వచ్చింది 23 సంవత్సరాలకి. ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఆ తర్వాత డౌన్ఫాల్ ఉంది. ఆ తర్వాత ఆయనకి ఎప్పుడు డౌన్ఫాల్ ఉందంటే చాలా టోటల్గా జీరో ఎప్పుడు వస్తుందంటే టోటల్గా ఆయనకు 40 సంవత్సరాలప్పుడు జీరో ఉంది. అస్సలు బతికేవాడు చాలా అద్భుతంగా. ఎప్పుడు డౌన్ఫాల్ అయింది? 2029లో డౌన్ఫాల్, 2031కి డౌన్ఫాల్ ఉంది, 30కి. అంటే 35 సంవత్సరాల దాకా బాగా అదృష్టవంతుడు. అసలు ఎందుకు ఇలా అయింది? పేరే పెన్నిది, ప్రణయ్ పేరు మంచిది కాదు. అసలు అమృత ప్రణయ్
ఇంకా అసలే కాంబినేషన్ మంచిది కాదు. పేరు వల్లనే ఇంత జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తే ఎర్రిపప్ప అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈయన నా బిజినెస్ ఏముందా, నీ వల్ల నాకు 7,000 పడితే నువ్వు బతుకుతావు ఇప్పుడు? కాదు. ఇది 7,000 10,000 లక్ష రూపాయల విషయం కాదు. ఇది ప్రాణం కోట్లు పెట్టినా రాదు. తల్లిదండ్రులారా మీ అందరికీ చెప్తున్నా, ఓ మేధావులారా మేలుకోండి. ఒక పేరుకి కాంబినేషన్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ జరిగితే ఏం జరుగుతుంది మేలుకోండి. ఇవన్నీ ఎమోషనల్స్ అన్నీ కరెక్టే. 6 సంవత్సరాలు పట్టింది చూడండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఇప్పుడు విగ్రహాలు, ప్రణయ్ విగ్రహాలు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు పరువు హత్య, ఈ ప్రేమ హత్యలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, మీ ప్రేమ పెళ్ళైనా అరేంజ్ మ్యారేజ్ అయినా మీరు చూసుకోండి, మీ నంబర్స్ కలుస్తాయా కలవయా. ఆమె 27వ తారీఖులో పుట్టింది. సో ఇక్కడ ప్రణయ్ ఏమో 199, ఆమె 992, 2కి 9 పడనే పడదు. సో ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఇంకోటి, ఇప్పుడు ఈ లైన్ ఎప్పుడైతే వస్తుందో ఎవరి జీవితంలో ఈయనకు ఈ లైన్ లేనే లేదు. ఈ లైన్ ఎప్పుడైతే వస్తుందో భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, అక్కజల్లులకు, కుటుంబానికి దూరం అవుతాడు. ఇప్పుడు నా జీవితంలో ఇది పర్మనెంట్ ఉంది, సంజయ్ జీవితంలో పర్మనెంట్ ఉంది. జైలు జీవితం అవుతారు, ఒంటరి జీవితం అవుతారు, ఒంటరి పక్ష అవుతారు, అందరున్నా అన్ని లేకున్నా ఉంటారు వీళ్ళు. ఇది యాక్టివేషన్ అయింది. ఇది ఎవడు చెప్తాడు ఇప్పుడు? ఎవడు చెప్పడు. సో అది కరెక్ట్గా సెప్టెంబర్ 14, 2018కి వచ్చేసింది. చూసారా, గిన్ని ఉంటాయి వేదిక్ న్యూమరాలజీలో కానీ నేను చెప్పేది ఒకటే, మీ జీవితాలు బాగుండాలంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీ పేరు ఏంటిది, మీ పేరులో ఉన్న బలం ఏంటిది, బలహీనత ఏంటిది, మరి మీ పార్ట్నర్ పేరు ఏంటిది, మీ పార్ట్నర్ పేరు మీకు శత్రువా మిత్రువా తెలుసుకోవాలి. నిన్నే మింగేస్తుందా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయం, మొన్న కేసు విజయం సాధించేంత వరకు ఇదంతా బాగానే ఉంది. అమృత ప్రణయ్ అనే ఇన్స్టాగ్రామ్ ఉండి, ఫేస్బుక్ ఉండే, ఈరోజు 2 రోజుల నుంచి ఈ ప్రణయ్ అనే పేరు తీసేసింది అమృత. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మళ్ళీ తెలుసుకుందాం. ఓకేనా? మొన్నదాకా పేరు ఉండే, ఇప్పుడు తీసేసింది. ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఆమె లైఫ్ టైం గ్రాఫ్ ఇలా ఉందో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ప్రేమికులందరికీ, సమాజంలో అందరికీ తెలవాలి ఎవరిని ప్రేమిస్తున్నాం. నేను వాళ్ళ స్టోరీలు ఏం నాకు తెలియదు. వాళ్ళ నాన్నగారు మారుతిరావు గారి గురించి ఎవరి గురించి నాకు తెలియదు. జస్ట్ వీళ్ళ నుంచి డేటా తీసుకుని చెప్తాను.